వెల్కమ్ టు ప్రైమ్ నైన్. నేను రాజు. గడిచిన 2-3 రోజులుగా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా కూడా కిరణ్ రాయల్ గురించి భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. కిరణ్ రాయల్ గురించి రకరకాలైనటువంటి పోస్టులన్నీ కూడా అందరూ హల్చల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఒక లక్ష్మి అనేటటువంటి ఒక మహిళకి, అలాగే కిరణ్ రాయల్ మధ్య జరిగినటువంటి వ్యవహారం ఈరోజు ఎస్పెషల్లీ వైసీపీ సోషల్ మీడియాకి ఒక మేత దొరికిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో అనేక రకాలైనటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు రకరకాలైనటువంటి అంశాల్లో బయటపడినా కానీ కనీసం వాళ్ళ మీద విచారణ కాదు కదా, వివరణ కూడా అడగనటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్క కిరణ్ రాయల్ని టార్గెట్ చేసి ఈరోజు భారీ ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కిరణ్ రాయల్ పరువు మర్యాదలతో పాటు ఆయనకి ఏదైతే వ్యక్తిగత గోప్యత కోసం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏదైతే ఉందో, చట్టం ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో, దాన్ని కాలరాసే విధంగా కూడా ప్రయత్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాస్తవంగా అసలు ఏం జరిగింది ఈ కేసుకు సంబంధించి? నిజంగా కిరణ్ రాయల్ తప్పు చేశాడా? లక్ష్మితోటి అతనికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? నిజంగా ఇదేదో ఒక డబ్బులకు సంబంధించిన వ్యవహారమా, లేకపోతే పొలిటికల్ స్ట్రాటజీ ఏమన్నా దీని వెనక వర్కౌట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా? దీంతో పాటు ఇప్పుడే లక్ష్మికి సంబంధించి ఆమెని జైపూర్కి సంబంధించినటువంటి పోలీసులు ఆమెని అరెస్ట్ చేయడం, అంతేకాకుండా ఆమె మీద అనేక రకాలైనటువంటి చీటింగ్ కేసులు ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో కిరణ్ రాయల్ మొదటి నుంచి అదే చెప్తున్నాడు. ఆమె ఒక చీటర్, అంతేకాకుండా ఆమె ఒక కిలాడి లేడీ అని కూడా ఆయన మొదటి నుంచి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇన్నాళ్ళు కూడా బయటికి రానటువంటి లక్ష్మి ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది అంటే దీని మీద నిజంగా పొలిటికల్ స్ట్రాటజీ ఏమైనా ఉందా? కిరణ్ రాయల్ మాట్లాడదాం. ఏంటి కిరణ్, ఏంటి అసలు మొత్తానికి కిరణ్ రాయల్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. మరి ఏ స్టారో పక్కన పెడితే మొత్తానికైతే స్టార్ అయిపోయారు. ఎవరికి ఇస్తారు క్రెడిట్? వైసీపీ సోషల్ మీడియాకి ఇస్తా ఖచ్చితంగా అన్న. ఎందుకంటే వాళ్ళు నా మీద పెట్టే శ్రద్ధ, ప్రేమ ఎలక్షన్ ముందు జగన్ మీద పెట్టుకుంటే 10 సీట్లు కూర్చి జగన్కి అంత పెట్టారన్న. వామ్మో, అదేమి పిచ్చిన వాళ్ళకి రాత్రి పగలు 2 గంటలు పనిచేస్తున్నారు. వాళ్ళు జగన్ మీద పనిచేయడం, నా మీద పనిచేస్తారు. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. నన్ను ఎట్టా ఆడుకున్నారంటే నాకు నవ్వు వచ్చేది. అంటే సోషల్ మీడియా ఇలా కూడా పనిచేస్తుంది. మాకు సోషల్ మీడియా ఉంది. మీ వ్యక్తిగత ఏమైనా డ్యామేజ్ అయ్యే సోషల్ మీడియా మాకు లేదు. పనికొచ్చే సోషల్ మీడియా. నీ దగ్గర వ్యక్తిగత డ్యామేజ్ సోషల్ మీడియా ఒక పోస్ట్కి 500 రూపాయలు కంటెంట్ బట్టి. వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుకున్న రికార్డ్స్ ఉన్నాయి. కొంతమంది మాట్లాడుకున్నారు వాళ్ళ గ్రూప్ కాల్లో. ఎవరు ఎక్కువ పోస్ట్ పెడితే వాడు 1000 రూపాయలు. సజ్జల భార్గవ్ నాకు తెలిసి చాలా మంది లక్షాధికారి అయిపోయినట్టు నా దెబ్బకి ఆ సోషల్ మీడియాలో చాలా అద్భుతంగా ట్రోల్ చేశారు. అంటే ఇప్పుడు లక్ష్మి అనేటటువంటి ఒక మహిళ, సో ఆమెకు జరిగినటువంటి అన్యాయం. సో ఇక్కడ ఏంటంటే ఒక సబ్జెక్టు జరిగిన సంఘటన, అంటే ఒక సంఘటన జరిగిన వెంటనే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. పోలీసులు ఫిర్యాదు చేయడము, లేకపోతే న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడం, ఇలాంటివి ఉంటాయి. ఆన్ ఆఫ్ షడన్ మీడియాలోకి రావడం, ఒక వీడియో రిలీజ్ చేయడం, అది కూడా సోషల్ మీడియా హ్యాండిల్లో దర్శనం ఇవ్వడం. సో ఏంటి అసలు అంటే ఏంటి కిరణ్ రాయల్ ఏంటి? నిజంగా కిరణ్ రాయల్కి అంత సీన్ ఉందా? అంటే అంత పెద్ద మగాడా కిరణ్ రాయల్? అన్నా, కిరణ్ రాయల్ వెనకాల కిరణ్ రాయల్ కాదు, కిరణ్ వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక పార్టీ ఉంది, ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ ఉన్నాడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఓకే, కిరణ్ రాయల్ డ్యామేజ్ చేస్తే పార్టీని డ్యామేజ్ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ డ్యామేజ్ చేయొచ్చు అని చెత్త ఆలోచన వేసుకొచ్చింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని పాపం వాడుకున్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు. తిక్కల్ది వాడుకున్నారు వాళ్ళు. నేను చెప్పిన వాడుకుంటారు వాళ్ళు అనేసి ఇలా 25 లక్షలు కకృతి పడిపోయింది. చూసారు ఏమైంది? అంటే కిరణ్ రాయల్ పక్కన పవన్ కళ్యాణ్ గారు, మరి లక్ష్మి పక్కన ఎవరు ఉన్నారా? పెద్ద తలకాయలు, చిన్న తలకాయలు, మొత్తం సోషల్ మీడియా ఉంది. వైసీపీ తలకాయ ఉంది. అమ్మాయి ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటున్నా, వెనకాల ఎవరు లేరంటే నేను ఒకటే ఉన్నాను అనింది. ఇప్పుడు ఆ అమ్మాయిని రాజస్థాన్ పోలీసులు తీసుకెళ్తే మొత్తం వైసీపీ టీము, వైసీపీ లీగల్ అసలు తాడే ఉంది. ఏ సంబంధం లేకుండా ఎందుకు వస్తారు? మీకే సంబంధం? ఒక కండు వయసు తీసుకెళ్ళిపోండి, మా వైసీపీ కార్యకర్త అని చెప్పండి. ఇంకా క్లియర్. ఇంకా మళ్ళీ ఎందుకు ముసుగులో గుద్దులాట చేసేసి. సరే, ఇవన్నీ పక్కన పెడతాం కిరణ్. అసలు ఏంటి అసలు లక్ష్మి ఎవరు? డబ్బులేంది, వీడియోలేంది, ఆడియోలేంటి, ఏంది అసలు? వాస్తవమే కదా అదంతా? అంటే ఏ పరిస్థితిలో జరిగింది? మీరు అనేసి సరిపోతుందా? ఇప్పుడు నేను మీకు 2 విషయాలు చెప్తా. మీతో ఈ ఛానల్ చూసి ప్రతి ఒక్కరు దిమ్మ తిరిగిపోవాలంటే 2 విషయాలు మధ్యలో మీరు మాట్లాడకూడదు. మళ్ళీ ఓకే, చెప్పండి. నంబర్ 1, ఈ పక్క ఇల్లే లక్ష్మిది. 2013 నుంచి 12 నుంచి పరిచయం. మా ఇంటికి వస్తూ పోతుంటుంది, మా పిల్లలు వాళ్ళ ఇంటికి పోతుంటారు. పరిచయాలు ఉన్నాయి బాగా. ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, మంచి చెడ్డ అంతా. అంటే లావాదేవీలు కూడా. ఒక డబ్బులు తీసుకోవడం, మేము ఇవ్వడం, ఆ అమ్మాయి నాకు ఇవ్వడం, మేము మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం, మా అత్తోళ్ళు తీసుకోవడం, వాళ్ళ అత్తోళ్ళు తీసుకోవడం, ఇవన్నీ ఒక సెటప్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఆ అమ్మాయి చెప్పినట్టు లావాదేవీలు ఉన్నాయి. 1,20,00,000 ఎంత ఇచ్చినా అని చెప్పింది కదా. నాతో ఒక మాట్లాడదాం, వీడియో తీసుకున్నాను, ఆడియో రికార్డ్ చేసుకున్నావు, ఫోటోలు రిలీజ్ చేసినావు. ఎందుకు డబ్బులు ఇచ్చేటప్పుడు నా దగ్గర నువ్వు ఫోటోలు కానీ వీడియోలు ఎందుకు తీసుకోలేదు? ఎందుకు తీసుకోలేదు?
తీసుకోవచ్చు కదా, ఫోటోలు తీసుకోలేదు, వీడియోలు తీసుకోలేదు, ఉమ్, అసలు నువ్వు ఉమ్, ఏమీ తీసుకోలేదు, ఉమ్, ఎట్టిచ్చేస్తావు, ఎట్టు నమ్మాలి? ఉమ్. అవన్నీ ఒకటి ఫేకే కదన్నా, ఓకే. అది తప్పు. సరే, డబ్బులు ఇవన్నీ పక్కన పెడతాం. ఈ చైన్లు ఏంటి, అదే వైఫ్లు, నైఫ్లు, కైఫ్లు, బాగుంది రొటీన్ డైలాగ్ ఇది. సోషల్ మీడియాలో అదే ఇప్పుడు ఈరోజు ట్రెండింగ్. నేను చూసా, ఇది వైఫ్ లైఫ్ భలే ఉంది, అందరూ వాడుకోవచ్చు. ఎందుకు ఎందుకు ఎలాంటి సిచ్యువేషన్ లో చెప్పావు మాట? నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను కదా. అలా కిరణ్ రాయల్ లాంటి మనిషికి పోలిన మనుషులు మా బంధువులు ఇద్దరు ఉన్నారు. మా సొంత తమ్ముడు, ఇందాక మీకు చూపించాను అనుకుంటా, ఓకే. మా తమ్ముడిని, నాలాగే ఉంటాడు. ఓకే. ఏఐ అని ఒక యాప్ ఉంది, ఆడ నేను అక్కడ కొంచెం సమయం ఇస్తే నాడ నా ఫోటో తీసి మన మీ కెమెరామెన్ రామకృష్ణ ఫోటో పెట్టమని నా పెడతా, ఓకే, పెట్టిస్తా, రిలీజ్ చేస్తాను నేను కూడా. అలాంటి చాలా చేయగలుగుతాం. ఆ అమ్మాయి చెప్పిన ప్రెస్ మీట్లో మీకు ఒక్క వాస్తవాలు తెలుసుకుంటే మీరు 2021 నుంచి నాకు కిరణ్ రాయల్ సన్నిహితుల పరిచయం ఉంది. 2021లో బెంగళూరులో మేము ఆ వీడియో తీసుకున్నాం అనింది. అవునా? అవునా? దాంట్లో ఎంత సన్నగా ఉన్నాడు కిరణ్ రాయలు. 2021 నుంచి మీరు నన్ను చూస్తున్నారు, మీరు నాకు 6 ఏళ్ళు చూస్తున్నారు, 10 ఏళ్ళు చూస్తున్నారా? నేను ఇట్టే ఉన్నా 10 ఏళ్ళుగా. అంత స్లిమ్గా ఎప్పుడు అయ్యాను? ఒకవేళ స్లిమ్గా ఉంటే ఎప్పుడు ఉంటుంది అనుకుంటాం? ఒక 20 ఏళ్ళ క్రితం ఉంటుంది. 20 ఏళ్ళ క్రితం తన నాకు తెలియదే. 2010, 11, 12లో 10, 11లో కిరణ్ రాయల్ స్మార్ట్గా ఉండేవాడు. ఈ 6-7 ఏళ్ళలో కిరణ్ రాయల్ ఎట్లా మీరు చూస్తున్నారు. నాకు పరిచయం అమ్మాయి 2021 నుంచి మధ్య సన్నిహితం ఉందండి. ఎక్కడ ఎక్కడ తగ్గట్టు సిక్ కావట్లేదే. ఏంటి అసలు ఆ వీడియోలు ఫేకా కంప్లీట్ గా? ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్. మొత్తం కోర్టుకి ఇవ్వండి. అండ్ నీ వాయిసే కదా కిరణ్? వాయిస్ అంతా ఎవరిది ఉంది? చైన్ వేయించుకుంటున్నావు, కొంచెం చైన్ లేదన్నా, ఇన్ని చేసుకుంటున్నావు, మరి ఆమె ఫేక్ అనేసి ఎలా చెప్తావు చెప్పు అసలు? ఇప్పుడు ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ అమ్మాయి మీద అన్న కేసులు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, చాలా మంది వీడియో కాల్ చేసి బెదిరించింది, ఆడియో కాల్ చేసి బెదిరించింది, 3 రాష్ట్రాల అమ్మాయి మీద కేసులు ఉన్నాయని చెప్పిన. నమ్మారు ఎవరైనా? అవును, నమ్మారనా? అదే నా ఇంట్రోల్ చెప్పా కదా ఆ విషయం. నమ్మారా? నమ్మలా. అది మీరు నిజం అనుకుంటే ఇది నిజం అనుకోండి. ఓకే, చెప్పారా? అది నమ్మలా మీరు? ఇప్పుడు చెప్తాను, నమ్మకండి. అంటే ఇంకా ఇంకొక అమ్మాయి ఉంది, అమ్మాయి పేరు బయట పెట్టను, చాలా మందితో ఉంది, పెట్టేసి అసలు ఫేస్బుక్ లో ఫ్రెండ్ల పేర్లతో చెప్పేసి, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ల పేరు చెప్పి ఏమవుతుంది? చెప్తే ఏమవుతుందా? క్రేజీ అంతే. చెప్పు ఏమవుతుంది? కిరణ్ రాయల్ మోసం చేసి అని చెప్పి లక్ష్మీలాగా ఇంకో అమ్మాయి ఇస్తే అప్పుడు మాట్లాడదాం. ఓకే. చిట్టి 2.0 పర్వెట్ స్టార్ కిరణ్ రాయల్. దొండకాయ రాయల్ ఏంది ఇది? దొండకాయ కావచ్చు, పవర్ఫుల్ దొండకాయ, మీకు బలంగా పెట్టే దొండకాయ, నేను కారమైన దొండకాయ. చిట్టి పోస్టర్ మర్చిపోయి కింద ఉంది. నా లైఫ్లో నా లైఫ్ టర్న్ చేసిన పోస్టర్, నాకు ఇష్టమైన పోస్టర్. మా ఇంట్లో బెడ్రూమ్లో 10x20 సైజ్ పోస్టర్ వేసుకుంటా రోజు. ఆ పోస్టర్ చూసుకుంటూ అంటే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది కిరణ్. ఏంటంటే నేను అరెస్ట్ చేసినప్పుడు పుత్తూరు నగరికి తీసుకెళ్ళినప్పుడు ఆ లేడీ ఏడుస్తా కనిపించింది నాకు. ఆమె కాదు, నాకు పోల్చుకోలేకపోతున్నాను. అప్పటికి మీకు ఏమన్నా ఉందా ఆ ఫ్రెండ్షిప్? అంటే నేను అరెస్ట్ చేశానని పాపం బాధపడింది. నేను అంటే పక్కిట్లో ఉన్నారు. అవును, మీకు తెలుసు తెలీదు, ఒక 2000 మంది వచ్చారన్నా. అవును, వచ్చారు, బాగా వచ్చారు. భారీ వర్షం 2000 మంది దాకా వచ్చారు. ఆమె అక్కడ ఉంటుందేమో, నేను చూడలేదు ఎవరిని. నా గమ్యం అంతా బెయిల్ రోజా. అవును, బెయిల్ రోజా, ఇదే పనులు. ఎవరు ఇప్పుడు? రోజానేనా లేకపోతే ఇంకెవరైనా ఉండరా? లేదన్న, భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి వర్గం ఉంది, వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్ చేసే సజ్జల భార్గవ్, అందరూ ఉన్నారు. కాల్ డేటా కూడా అన్ని, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అంటే ఎవరితో మాట్లాడింది? మాటి మాటికి ఒక మాట అంటున్నారు మీరు, ఏంటంటే ఆమె కాల్ డేటా తీయండి వాస్తవాలు తెలుస్తాయి అనేసి. అన్అఫీషియల్గా నేను చూసా కాల్ డేటా. చూసారా? ఓకే. ఆ అమ్మాయి మా కొంతమంది నా ప్రముఖులు, నాకు కావాల్సిన వ్యక్తులతో, కొంతమంది వైసీపీ నాయకులతో ఎవరెవరితో మాట్లాడిందో, ఒకరిద్దరు మీడియా పర్సన్స్ తో కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేశారు. కిరణ్ రాయల్ తొక్కేయాలి, ఎట్ట తొక్కుతాను? 100 కేజీలు ఉన్నా నేను, అంత ఈజీయా? 15 ఏళ్ళ కష్టం ఇది. మెగా కుటుంబం కోసం ప్రాణం ఇచ్చే నా కొడుకు నేను. ఎన్ని కేసులు ఇంకా కొట్టుకోలే చచ్చిపోతారు కేసులు. ఎన్ని సమస్యలు పడ్డాను, ఎన్ని ఇబ్బందులు పడ్డాను. ఈరోజు నేను 15 సంవత్సరాల కష్టం, 2002 నుంచి రాజకీయ ఫ్యాన్స్ ఇన్ని చేసి ఇక్కడికి వస్తే నువ్వు 5 నిమిషాలు టప్పా వీడియో వెళ్ళిపోతే చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా? అంటే ఏంటి ఇప్పుడు, ఏంటి వాట్ నెక్స్ట్? సరే, ఇప్పుడు మీ పార్టీ కూడా నీకు క్రమశిక్షణ కింద పార్టీకి దూరంగా స్వాగతిస్తా. ఇప్పుడు ఆమె జైపూర్కి సంబంధించి పోలీసులు వచ్చారు, ఆమె ఏంటి అనేది ఇప్పుడే బయటపడుతుంది. సో నువ్వు చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు, వినలేదు అనుకో, అది వేరే విషయం. సో పోలీసులు వచ్చారు, చూస్తున్నారు. ఇప్పుడు ఏమన్నా పార్టీ దీని మీద ఏమన్నా రివోక్ చేసే? ఖచ్చితంగా పార్టీ నన్ను 2-3 రోజులు పిలిచి, కిరణ్ రాయల్ మీద ఎటువంటి ఆరోపణ లేదు, విచారించాం, ఇవంతా కూడా ఫేక్ డ్రామా, వైసీపీ చేసిన సోషల్ మీడియా డ్రామా, కిరణ్ రాయల్ ఎప్పటికీ మా జనసేన అని చెప్పి పార్టీ ఆశిస్తున్నా. పార్టీ ఎప్పటికీ నాది, ఆ పార్టీలో నేనుంటా, నాదే జనసేన పార్టీ మాది. అంటే పెద్దిరెడ్డి
కరుణాకర్ రెడ్డి, రోజా, సజ్జల భార్గవరెడ్డి వీళ్ళు ఎందుకు అసలు కిరణ్ రాయలకి అంత సీన్ ఉందా? అంటే వీళ్ళంత స్థాయిలో టార్గెట్ చేసి అంత సీన్ ఉందా కిరణ్ రాయల్? బుల్లెట్ ఇంతే ఉంటుందన్న. ఓకే. మరి కిరణ్ రాయల్ ఎంత కదా ఉన్నాడు అది డౌట్. బుల్లెట్ లోపల ఎంతున్నా ఓకే. మన వాయిస్ మన వెనకాల జనసేన, ఓకే. పవన్ కళ్యాణ్, నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు. వీని డ్యామేజ్ చేస్తే పవన్ కళ్యాణ్ చేయొచ్చు కదా. ఓకే. అంటే వీళ్ళైనా ఇంకేమన్నా ఉన్నారా? అందరూ ఉన్నారు. పార్టీ వాళ్ళు, మా పార్టీ వాళ్ళు, కూటమి పార్టీ వాళ్ళు, కూటమి పార్టీ వాళ్ళు ఉంటారు, ప్రముఖులు అయితే ఉన్నారు. నా పార్టీ వాళ్ళు అయితే ఉండరన్న. నా పార్టీలో అంత ఊరు లేరు పాపం. మంచోళ్ళు అమాయకులు అందరూ పాపం, చాలా మంచోళ్ళు అందరూ. మాట్లాడలే చేయరు, చాలా మంచోళ్ళు. ఎవరేం చేయరు. వచ్చినప్పుడు బ్యానర్లు వేసినావు రావద్దని చెప్పి చాలా చేసినావు కదా. అవన్నీ కూడా రూమర్లు అన్న. పాపం ఆయన నాకు తెలియదు, ఎమ్మెల్యే గారికి చెప్పాను. మళ్ళీ నేను కాదు స్వామి, ఎవడో చేసాను, నా మీద వాడుకున్నాడు. ఈ తిరుపతిలో ఏం చేయని నా మీద పడతారు అందరూ. ఏమంటే నాకు కొంచెం మీడియా సత్సంబంధాలు బాగుంటాయి. ఆ సత్సంబంధాన్ని వాడు వేరే విధంగా వాడతారని చెప్పి నేను చెప్పడం జరిగింది. అవును, క్లియర్ అయింది. ఇప్పుడు నేను ఎమ్మెల్యే బాగా కలిసిమెలిసి తిరుగుతున్నాం, కలిసిమెలిసి చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు అన్ని కూడా మంచిగా జరుగుతుందన్న. ఎక్కడ కూడా మా పార్టీలు విభేదాలు లేవు. దీని వెనకాల రాజకీయ కుట్ర ఏదో మొత్తం కూడా బయట పెట్టేస్తున్నాం. త్వరగా ఏంటి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? కిరణ్ రాయల్ ఇస్ బ్యాక్. అంతేనా? అంతే. అంత ఉందంటారా? బ్యాక్ అంతే. అది ఉంటుందా ఏంటి అంత ధైర్యం ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయి గురించి చూసారు. ఆ అమ్మాయికి సంబంధించిన ఆడియోలు వీడియోలు త్వరలో వస్తాయి. బాధితులు ఉన్నారు, అందరూ వస్తారు. రాష్ట్రం దేశం అవాకపోతుంది చూడండి. అంటే అప్పు అయితే వాస్తవా? అప్పు చేసింది వాస్తవం. ఎందుకంటే నువ్వు కారు విషయంలో కూడా ఒకనొక దశలో నీకు కొంత డబ్బులు లేనప్పుడు స్ట్రగుల్ అవుతున్నా తెలుసు. ఒకటన్నా, డబ్బులు విషయంలో ఆర్థిక లావాదేవీలు జరిగినాయి. ఓకే. తీసుకున్నా, వడ్డీలు తీసుకున్నా, ఇచ్చేసినామని అయిపోయింది. కానీ ఆ అమ్మాయి చెప్పే అమౌంట్ అది కాదు, తప్పది, తప్పు. 1,20,00,000 అమ్మాయికి సినిమా లేదు అక్కడ, అంత సీన్ లేదు అమ్మాయికి. ఒక 25 లక్షలు నాకు ఇచ్చింది. వడ్డీ అంతా కలిపి 32 లక్షలు ఫైనల్ చేసాము పెద్ద మనిషి సమక్షంలో, వైసీపీ పెద్ద మనిషి సమక్షంలో. అది కూడా వాళ్ళ గవర్నమెంట్ కదా ఇప్పుడు. 32 లక్షలు ఇస్తే 15 లక్షలు ఒకసారి ఇచ్చాను. అప్పుడు ఒక వీడియో ఇచ్చింది. అంటే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే కిరణ్, నిజంగా అలా జరుగుండుంటే, నిజంగా నువ్వు ఆ లక్ష్మితోటి రకరకాలైన సంబంధాలు కలిగి ఉంటే, ఇప్పుడు వైసీపీ హయాంలో నాకు కేసు పెట్టింది కదా, అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎవరు? వైసీపీ వాళ్ళు. కేసు ఆడ పెట్టింది అంటే ఐ మీన్ విషయం బయటకు వచ్చింది కదా, బ్లాక్ మెయిల్ చేసింది నన్ను. అదే అప్పుడు ఒక్కడనే బ్లాక్ మెయిల్ చేసింది. అప్పుడు కిరణ్ రాయల్ ఏమీ లేదు. ఎలక్షన్ అయిపోతే గవర్నమెంట్ వస్తే కిరణ్ రాయల్ టీటీడీ చైర్మన్, ఏ సాప్ చైర్మన్ అయిపోతాడు, దోచేయాల్సి అనుకునింది. ఇక్కడ మీకు తెలిసిందేమోనన్నా. కాబట్టి అక్కడ ప్రయత్నం లాస్ట్కి ఏమి లేక ఇచ్చి డబ్బులు తీసుకోపోదాంలేని తీసుకునింది. ఎంత ఇచ్చావు? 15 లక్షలు ఇచ్చాను. 15 లక్షలు చిక్కు బాండ్ ఇచ్చాను ఇవ్వాల్సిన డబ్బులకి. దానికి ఎవిడెన్స్ ఆ అమ్మాయి వీడియో కూడా ఇచ్చింది నాకు. మీరు చూసిన వీడియో. కిరణ్ రాయల్కి నాకు ఆర్థిక లాభం సెటిల్ అయిపోయినా చెప్పింది. ఇప్పుడు ఎందుకు కాదు అంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి అది నేను మనస్ఫూర్తిగా ఇచ్చాను, నేనే డబ్బు తీసుకున్నాను, ఇచ్చానని చెప్తే అప్పుడు నేను ఒప్పుకుంటా వీడియోలో ఉన్నట్టు. పోటీ ఇప్పుడు ఆ వీడియో రిలీజ్ చేసింది. ఆ అమ్మాయి రిలీజ్ చేసిందా లేకపోతే వైసీపీకి ఆ అమ్మాయి ఇచ్చింది నాకు సమాచారం. 2 ఏళ్ల ముందే ఆ అమ్మాయి ఆ వీడియోలో కొంతమంది మా పార్టీలో వ్యక్తులు కొంతమందికి పోయింది, కొంతమంది వైసీపీలకు ఇచ్చింది. ఇప్పుడు ఆ వీడియో రిలీజ్ చేయడం వల్ల మనకి ఏమి రాదులే. కిరణ్తో ఇప్పుడు వదలదు. సమయం సందర్భం వచ్చినప్పుడు కిరణ్ కొడతాము. ఎందుకంటే ఈ నెల 15వ తారీఖు తర్వాత పవన్ కళ్యాణ్ గారితో నాకు భేటీ ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నాను. నాకు మంచి భవిష్యత్తు ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పాక నన్ను టైం చూసి దెబ్బేశారన్న. చిట్టి కాదు అయితే, చిట్టి 2.0 కాదు అయితే, వీళ్ళే వేశారు. చిట్టి 2.0 బిట్టి వేసేసారు వీళ్ళు. కిరణ్ రాయల్ దాంట్లో ఎవరో సహకరించుకుంటున్నారు. కొంచెం బాధేస్తుంది. పదవి వచ్చే టైము మంచి కష్టపడ్డా. అంటే నా బాధ ఏంటంటే, నా బాధ ఫస్ట్ నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారన్న. నా కోసం పనిచేసిన పార్టీలో వాళ్ళంతా ఏడుస్తున్నారన్న. మీరు చూసినారు, ఇంత కింద కూడా చూసారు, చాలా మంది ఏడ్చారు. ఈ ఇన్స్టిట్యూట్ జరిగినాక నువ్వు మనం నిజమనేసిన బాధేస్తుంది. మేమంతా పార్టీ కోసం పనిచేసినాం, అప్పులు చేసినాం, కష్టపడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం, జైలుకి వెళ్ళినాం, పిల్లం బిడ్డలు వదిలేసి తిరిగినాం. ఈరోజు మంచి పొజిషన్ వచ్చే రోజు మేము లేకుండా పోయినా బాధ ఉన్నాం. కానీ మంచి రోజులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఆయన మమ్మల్ని ఎప్పుడు వదలడు, మేము ఆయన మనిషిని ఇప్పటికీ. కళ్ళనీళ్ళు వస్తున్నాయి నీకు? మరి కొంచెం బాధేస్తుంది. పనిచేస్తా కదా, చిన్న పని కాదు చేసింది. అంటే ఎంతకాలంగా మెగా ఫ్యామిలీ? 22-23 సంవత్సరాలు. జస్ట్ ఒక ఓవర్ నైట్లో పోలా. పాపం వాళ్ళు కూడా నేనేమనలేదన్న. వివరాన్ని తీసుకుంటారు, నేను వివరాన్ని ఇస్తాను. నేను తప్పు చేయలేం, వాళ్ళకి తెలుసు. బట్ వైసీపీ సోషల్ మీడియా అమ్మాయి కదా, కిలాడి లేడీ కదా, కాబట్టి వాళ్ళు కూడా బాగుపడినారు. అమ్మాయి విషయంలో చెడ్డ పేరు వచ్చింది అనే దానికంటే ఆ ఫ్యామిలీకి ఎక్కడ దూరం అవుతామన్న ఆవేదన కనిపిస్తుంది. నిజంగానే అమ్మాయి ఏమవుతుందా, ఇప్పుడు అమ్మాయి కేసు పెట్టినారు, రేపు అమ్మాయి రిమాండ్ ఇస్తారు, జైలుకి పంపిస్తారు, ఏమైనా అడేస్తామని. ఆ అమ్మాయి సంబంధించిన ఆడియోలు కొన్ని వస్తాయి. అప్పుడు అమ్మాయి పరిస్థితి తెలిసిపోతుంది. ఆ ఫ్యామిలీకి దూరమే కాలా, ఆ ఫ్యామిలీతో ఉన్నాను. బయట రకరకాల ట్రోల్ జరుగుతున్నాను నా మీద. కిరణ్ సస్పెండ్ చేశారు, పెరికేశారు, పార్టీకి సంబంధం అంటే
గుండె బరికిపోతాను, తట్టుకోలేను అంతే. నిరూపించుకొని వస్తాం త్వరలో 2-3 రోజుల్లో. ఏంటి నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏం చెప్తావు? అంతే కదా, నాకు ఏదైనా ఒక మంచి పదవి వచ్చు, లేకపోతే పార్టీ బలోపేతించే అవకాశం ఇస్తే నన్ను నమ్ముకున్నప్పుడు చేయాలన్నా. నాతో పాటు జైలుకి వచ్చారు, తిరిగారు, కేసులు పెట్టుకున్నారు, పార్టీ జెండా మోసినాం, అన్నీ చేశారు. నాతో పాటు నా పార్టీ క్యాడర్ అందరూ కూడా పార్టీ బలోపేతం చేస్తూ అందరికీ మంచి చేయాలి ఆలోచన ఉంది, ఖచ్చితంగా చేస్తాను. ఎన్ని కేసులు ఉన్నాయి కిరణ్ ఓవరాల్గా? 27 ఉంటే మనం కుట్టించుకున్నామన్నా, ఇంకొక 12 ఉన్నాయి. ఇవి కుట్టించుకుంటే పాస్పోర్ట్ తీసుకొని ఫ్యామిలీతో మంచి ట్రిప్పులు రావాలని కోరిక ఉంది ఎప్పటి నుంచో. ఈ 9 సంవత్సరాలకి ఎక్కడ జాగ్రత్త, చైన్లు గీన్లు వేసే బ్యాచ్లు ఉంటాయి, మరి నువ్వు జాగ్రత్తగా చైన్ వేసే వాళ్ళు మంచి పెద్ద చైన్ వేసి కష్టాలను తీరుతాయేమో. ఈసారి పెద్ద చైన్ వేయించుకుంటాను. చిన్న చైన్ చేయించుకుంటావా? అన్నా చేయించుకుంటావా? పెద్ద చైన్లు వేసుకుంటే ఇంకేం చెట్టు ప్రచారం చేస్తున్నారు కదా. ఓకే. చాలా కిరణ్కి చాలా మంది చైన్లు వేస్తారు, ఉంగరాలు వేస్తారు, ఏమీ లేవాలన్నా వీటి తల చొక్కాలి తప్ప. ఓకే, సరే కిరణ్, థ్యాంక్ యూ. యా, సో మొత్తానికి ఇది కిరణ్ రాయల్ ఒకటే చెప్తున్నాడు, ఒక ఆవేదన కూడా ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి. సో దాదాపు 20-25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటున్నప్పటికీ కూడా ఓవర్ నైట్లో తను బ్యాట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ తప్పు ఎవరిది అనేటటువంటి విషయాన్ని మనం పక్కన పెడితే, సో ఓవరాల్గా అయితే ప్రస్తుతం మనం కానీ చూస్తే ఎవరైతే ఆమె ఉన్నారో, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి లక్ష్మి ఉన్నారో, లక్ష్మి మీద అనేక రకాలైనటువంటి కేసులు, చీటింగ్ కేసులు ఉన్నప్పటికీ కూడా ఆమె చెప్పినటువంటి మాట నమ్మి తన మీద తీవ్రంగా ఇబ్బందులు గురి చేశారని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజు, ప్రైమ్ 9 న్యూస్.